బయట ఉన్నప్పుడే అన్నీ వాష్ చేసేసి లోపలికి తీసుకొని వస్తాను. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మిల్క్ ప్యాకెట్ బకెట్లో వేసేసారనమాట. ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేస్తాను నేను. ఈ లోపుగా నేను వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను. ఓపిక ఉన్నా లేకపోయినా మాత్రం ఇల్లు మాత్రం క్లీన్ చేస్తాను. ఎందుకంటే బేబీ వచ్చేసి ఆడుకుంటుంది కదా, ఈ మధ్య కింద బాగా ఆడుకుంటుంది తను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందండి. 7:30కి మేము వచ్చేసి ఇట్లా 1 గ్లాస్ వాటర్లో 2 డ్రాప్స్ పంచతులసి వేసుకొని ఈ వాటర్ని తాగుతామన్నమాట. మార్నింగ్ ప్రతిరోజు తాగుతున్నాము. దీనివల్ల మనకి కోల్డ్ కానీ కాఫ్ కానీ రాదు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది మనకి ఏ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతాయి. ఇంకా నేను మార్నింగ్ వచ్చేసి నేను మా హస్బెండ్ సోక్ చేసుకున్న ఆల్మండ్స్ అలాగే ఎండు ఖర్జూరం తింటున్నాను. మామూలుగా అయితే రెగ్యులర్గా ఆల్మండ్స్ తినేదాన్ని, ఈ మధ్య ఎండు ఖర్జూరం తింటున్నాను. ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోయిందనమాట. అమ్మ వచ్చి ఇలా ఎండు ఖర్జూరం తింటే బ్యాక్ పెయిన్ తగ్గుతుందని చెప్పింది. అందుకనే రోజు ఇంకా తింటున్నాను నేను. ఇంకా పాలు వచ్చేసాయి కదండి, పాలు కాంచేస్తున్నాను. ఇంకా పాపకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ పక్కన. ఇంకా డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాత ఒక 15 మినిట్స్ ఏం తినమండి, అలా ఉంటేనే మనకి బాడీకి అనేది పడుతుందంట. ఇంకా పాప ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అయింది. ఇద్దరం బూస్ట్ తాగుతున్నాము. మామూలుగా అయితే క్యారెట్ ప్యూరీ చేసుకొని తాగేదాన్ని, ఇప్పుడు ఓపిక లేక ఈరోజు నేను కూడా బూస్టే తాగేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. ఇద్దరం కలిసి బాయిల్డ్ ఎగ్ తింటున్నాము, లైట్గా పెప్పర్ చల్లుకొని. నేను మామూలుగా అయితే ఎగ్ కూడా తిన్నానండి. పాప కడుపుతో ఉన్నప్పుడు కొంచెం వీక్గా ఉన్నానని చెప్పేసి అప్పుడు తిన్నాను. ఇంకా మళ్ళీ అలవాటు పోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ అలవాటు చేశారు నాకు ఎగ్ తినడం అని. మారుకు కూడా అలవాటు చేశానండి. ఈ మధ్య కొంచెం బాయిల్డ్ ఎగ్ కూడా మారుకు కూడా పెడుతున్నాను నేను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలూ పూరీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని పొటాటోస్ అని ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మారు కూడా లేచిందండి, వాళ్ళ డాడీ బ్రష్ చేపిస్తున్నారు తనకి. నేను ఒక 3 మీడియం సైజు ఆలూస్ తీసుకున్నాను. ఇక్కడ 2 కప్స్ చపాతీ పిండి, అలాగే జీలకర్ర పొడి, కారపొడి, ధనియాల పొడి, అలాగే స్మాష్ చేసుకునే పొటాటో, కొత్తిమీర, పసుపు, ఉప్పు, ఆయిల్, ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా 2 కప్స్ చపాతీ పిండి తీసుకున్నాను. మైదా కావాలంటే కూడా మైదా తీసుకోవచ్చు అనమాట, బట్ నేను చపాతీ పిండే తీసుకున్నాను. ఇది స్మాష్ చేసుకునే పొటాటోస్ వేస్తున్నాను. 3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను అనమాట. నేను ఇలా స్మాష్ చేసేసి ఈ చపాతీ పిండిలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొత్తిమీర, జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. ఇంకా అంతే అండి, అంతా ఇలా కలుపుకోవాలన్నమాట. అలాగే 3 స్పూన్ల ఆయిల్ కూడా వేసాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే మీరు వాటర్ అనేది వేసుకోండి. ఎక్కువ వాటర్ అనేది పట్టవు అనమాట మనకి. దీనికి మనం పూరీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోండి, చాలా సాఫ్ట్గా ఉండేటట్టు. ఇలా తడిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పూసేసి ఇంకా మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇంకా మారు కూడా లేచేసిందండి. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా తనకి తెస్తున్నారు తను. ఈ లోపుగా నేను మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 8:45 అయింది. పూరీలు చేసే ముందుగా మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసేసేయండి. ఇలా చిన్న చిన్న రౌండ్స్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక నేను ఇక్కడ కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఈ లోపల నేను పూరీలన్నీ రుద్దేసుకోవచ్చు. నేను పూరీలు రుద్దేటప్పుడు ఆయిల్లో డిప్ చేసుకొని రుద్దుతున్నాను. ఎందుకంటే పొటాటో వేసాం కదండి, కొంచెం స్టిక్కీగా ఉంటాయి. ఇలా ఆయిల్లో డిప్ చేసుకొని రుద్దుకునేటట్టయితే మనకు కొంచెం స్టిక్కీగా ఉండవు అనమాట, చాలా నీట్గా వస్తాయి. కొంచెం లావుగానే రుద్దుకోండి. మనం పూరీలు ఇంట్లో నార్మల్గా ఎలా చేస్తామో అలాగే అనమాట, సేమ్. ఇంకా నాకు షేప్స్ అయితే సరిగ్గా రావన్నమాట. నేను అందుకనే షేప్స్ సరిగ్గా రావడం లేదని చెప్పేసి ఇలా పెద్దగా చపాతీ పిండి తీసేసుకొని అన్నీ ఈవెన్గా రుద్దేసిన తర్వాత ఒక బౌల్తో ఇలా ప్రెస్ చేసేసి తీసేసానమాట. ఇప్పుడు కరెక్ట్ రౌండ్ షేప్లో వచ్చాయి. నాకైతే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రాదనమాట, అందుకనే కొన్ని ఇలా చేశాను.
ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇంకా పూరీలన్నీ ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా కూడా పూరీలు ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. పూరీలు అనేది చక్కగా పొంగుతాయన్నమాట. మనకి చూడండి ఎంత చక్కగా పొంగాయో మనకి పూరీలు. చాలా బాగుంటాయండి ఆలు పూరి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. దీనికి ఏ కాంబినేషన్ అవసరం లేదు, ఇలాగే ప్లెయిన్గా కూడా తినేయచ్చు మనము. ఇంకా మీకు ఏదైనా కాంబినేషన్ కావాలంటే పికిల్తో కానీ కర్డ్తో కానీ నంచుకొని తింటే పూరీలు చాలా బాగుంటాయండి. ఇక్కడ నా ఆలు పూరి అనేది రెడీ అయిపోయినాయి. ఈసారి బ్రేక్ఫాస్ట్కి మీరు కూడా ఆలు పూరి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే మా ఆలు పూరి రెడీ అయిపోయాయి అనమాట. వేడివేడిగా మేము 9 కల్లా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాము. ఫస్ట్ మా హస్బెండ్ తినేసారండి, ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఇంకా కాసేపు మారుతో టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ తను ఆడుకుంటుంది. ఇంకా టైం దొరికితే చాలా అనమాట, విండోస్ ఎక్కుతూ ఉంటుంది మారు. ఇంకా తను ఆడుకుంటుంది. చూడండి ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. ఈ మధ్య తనే దిగేస్తుంది, ఎక్కేస్తుంది అనమాట. చూడండి ఇలా నాకుతూ ఉంటుంది. అందుకని నేను ఇల్లు అనేది క్లీన్ చేస్తూ ఉంటాను తనకి. ఇక్కడ తన ఫేవరెట్ సాంగ్ వస్తుందన్నమాట, సీరియల్ సాంగ్ ప్రేమ ఎంత మధురం. జీ తెలుగులో సీరియల్ వస్తుంది కదండి, ఆ సాంగ్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట. అది చూస్తూ ఉంటుంది ఆ సాంగ్ వచ్చినప్పుడల్లా. ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్ రైస్ తినడం లేదండి, మేము కొర్రలు తింటున్నాము. ఇక్కడ నేను వచ్చేసి 1.5 గ్లాస్ కొర్రలు తీసుకుంటున్నాను. అన్పాలిష్డ్ కొర్రలు అనమాట ఇవి. ఈ కొర్రలు ఒక 1 అవర్ అన్నా సోక్ చేసి పెట్టాలి మనం కుక్ చేసే ముందుగా. ఇంకా పాపకు కూడా రైస్ అనేది సోక్ చేసి పెట్టేశాను. ఇంకా బేబీ నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నారనమాట మా హస్బెండ్. ఇంకా తను నిద్రపోలేదనమాట. ఇంకా నేను వచ్చేసాను కిచెన్లోకి. అల్లం ముక్కలన్నీ చాలా ఉన్నాయండి ఇంట్లో. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం పిండేసి అందులో కొంచెం ఉప్పేసి ఈ అల్లం ముక్కలన్నీ దాంట్లో వేసేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల మనము ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కదండి. ఇప్పుడు మనకి అల్లము కొంచెం నిమ్మకాయ రసం ఎక్కువ తీసుకోమంటున్నారు కదా. ఇలా వేసి పెట్టిన తర్వాత మనము ఇవి నంచుకొని కట్ రైస్లోకి తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మా అత్తమ్మ చెప్పిందండి. నేను ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడప్పుడు కట్ రైస్లోకి ఇలా నంచుకొని తింటారనమాట. ఇంకా పాప కూడా నిద్రపోలేదండి, ఇంకా కాసేపు ఆడుకుంటుంది తను. గుచ్చేస్తున్నావు కళ్ళల్లో పెడుతున్నా. కోపం ఒకటి, ఏడుపు ఒకటి మళ్ళా. ఇంకా పాప ఎంతసేపటికి నిద్రపోయేసరికి ఇంకా పాపకి బాత్ చేపించేసి నిద్రపుచ్చేసి వచ్చేసాను అనమాట నేను. ఇంకా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదండి, అందుకని నేను ఆఫ్టర్నూన్ టైమ్సే బాత్ చేపిస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్కి రసం అనేది నేను ఎలా పెడతాను అనేది మీతో షేర్ చేస్తాను చూడండి. ముందుగా అల్లం వెల్లుల్లి దంచి పెట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండు రసము, అలాగే జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పెప్పర్ పౌడరు, అలాగే టమోటా ప్యూరీ, బెల్లం పౌడరు, పసుపు,
ఇవ్వండి రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా మనం రసం ఎలా పెట్టుకుంటామో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో చింతపండు ప్యూరీని వేస్తున్నాను. చింతపండు ప్యూరీ వేసిన తర్వాత టమోటా ప్యూరీ కూడా వేస్తున్నాను. టమోటాలు చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ప్యూరీ వేసేస్తున్నాను బాగుంటుందని. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే క్రష్ చేసుకున్న మిరియాల పొడి కూడా వేస్తున్నాను. అలాగే చిటికెడంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇప్పుడు 1½ స్పూన్ వచ్చి బెల్లం పౌడర్ వేస్తున్నాను. బెల్లం పౌడర్ వేయడం వల్ల రసం చాలా బాగుంటుందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి టేస్ట్ చేసుకుందాము. అంతా పర్ఫెక్ట్గా ఉందండి. ఇంకా రసం కూడా ఉడికిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు పెట్టుకుందాము. చాలామంది కషాయం అని ఏదో ప్రిపేర్ చేసుకొని తాగుతున్నారండి ఇమ్యూనిటీ పెరిగేదానికి. ఇలా రసం పెట్టుకొని రోజుకు ఒకసారి తిన్నా సరిపోతుంది. మనము ఒకప్పుడు కషాయం చేసుకోలేనప్పుడు ఇలా రసం పెట్టుకొని తిన్నా కూడా మనకి సరిపోతుంది. ఎందుకంటే దీంట్లోనే మనకి అల్లం వెల్లుల్లి మిరియాల పొడి పసుపు అన్నీ వేస్తాం కదా, మనం రసం తిన్నా కూడా సరిపోతుంది. ఇంక ఇక్కడ నేను పోపు పెట్టేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కొన్ని వెల్లుల్లి వేసుకొని మనం పోపు పెట్టేసుకుందాము. నేను చేసిన రసం మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రసము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రసం ఎలా పెట్టుకోవాలనేది నేను చూపించాను కదా, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పి. ఇంకా పోపు అంతా వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కట్ చేసి ఇలా వేస్తున్నాను. ఇంక అంతే అండి, మన రసం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలి ఈ రసాన్ని. ఇంకా నేను 1 కల్లా నా ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసాను అనమాట కుక్ చేయడము. ఇంకా రసం ఒకటే చూపించానండి. పప్పు అనేది అందరికీ తెలుసు కదా, నేను టమోటా పప్పు చేశాను. ఈసారి చూపిస్తాను మీకు, టైం లేక నేను చూపించలేదు. ఇక్కడ మారు ఇంకా నిద్రపోతుందండి. తను లేపి ఇంకా ఫుడ్ పెట్టాలని తీసుకొచ్చేసాను. తనేమో ఇంకా బీమ్ బ్యాగ్ మీద కూర్చొని నిద్రపోతుంది. ఇంకా మా హస్బెండ్ పెడుతున్నారు తనకి ఫుడ్. సరిగ్గా తినడం లేదండి. ఇంకా తనకి ఆఫీస్ కాల్ వచ్చేసేదానికి తను వెళ్ళిపోయారు. ఇంకా నేనే తనకి తినిపించేశాను. ఇప్పుడు టైం వచ్చి 2 అవుతుంది. మా హస్బెండ్ తినేస్తున్నారు. తను తినేసిన తర్వాత నేను కూడా తినేసాను అనమాట. ఇంకా మారు ఇక్కడ ఆడుకుంటుందండి. ఇంకా 1 అవర్ అట్లా ఆడుకొని తను నిద్రపోయిందనమాట. ఇంకా నేను నిన్న బిగ్ బాస్కెట్లో వెజిటేబుల్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చాను. ఈరోజు వస్తున్నాయి. ఇంకా తను వస్తారని కాల్ చేశారు. తన కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా ఈలోపుగా నేను వెళ్ళి బాత్ చేసి వచ్చేసానండి. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుందండి. బిగ్ బాస్కెట్ నుంచి వెజిటేబుల్స్ అన్నీ వచ్చేసాయి. నేను అన్నీ ఇక్కడ బయటే పెట్టేయమని చెప్పాను. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నీ ఓపెన్ చేసేసి వాష్ చేసేసాను అనమాట వెంటనే. ఎందుకంటే మారు లేచిందనుకో అన్నీ తగులుతూ ఉంటుంది. అందుకని మారు లేచే లోపల నేను అన్నీ వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిందండి. రోజు ఈవినింగ్ అయితే చాలా అండి వర్షం పడుతూ ఉంటుంది. ఓ ఫుల్ వర్షం కన్నా చూస్తారా బా. ఇంకా వర్షం కొంచెం తగ్గిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి. ఈ వీడియోలోనే నా పిక్స్ అన్ని లాస్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. చాలా రోజులైందండి ఇలా వర్షంలో తడిచి.
ఏదో ఒక టైము ఉంటే ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటాను. బట్ ఈరోజు మాత్రం కొంచెం ఎంజాయ్ చేశాననమాట వర్షంలో తడుస్తూ. ఇంకా మా హస్బెండ్ నాకు ఇంకా వీడియోస్ తీస్తా, పిక్స్ తీస్తా ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందండి. ఇప్పుడు మారు స్నాక్స్ టైం అనమాట. ఇప్పుడు బనానా పెడుతున్నాను. ఇక్కడ షుగర్ అయిపోయిందనమాట, వేస్తున్నాను. మధురా షుగర్ అనమాట నేను వాడేది. మామూలుగా అయితే డీమార్ట్కి వెళ్ళినప్పుడు లూజ్గా దొరుకుతుంది కదండి షుగర్, అది తీసుకొని వస్తున్నాను 5 kgs అలా. ఇప్పుడైతే ఆన్లైన్లో ఇస్తున్నారు కాబట్టి ఇట్లా మధురా షుగరే ఆర్డర్ ఇస్తున్నాను నేను. ఇదైతే కొంచెం లావుగా ఉంటుంది షుగర్, చాలా బాగుంటుందన్నమాట. అందుకని ఇదే ఆర్డర్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి 6 అవుతుందండి. ఇప్పుడు నేను టీ పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి, నాకు అల్లం టీ పెడుతున్నాను. ఇది అందరికీ తెలిసిందే కదండి అల్లం టీ. నేను స్పెషల్గా ఏమి పెట్టడం లేదు. ఈ మధ్య నేను టీ పెట్టడం కూడా నేర్చుకున్నాను అనమాట. ఇక్కడ అల్లం టీ పెట్టేస్తున్నాను. ఈ కప్స్ చూడండి చాలా బాగున్నాయి, డీమార్ట్లో తెచ్చుకున్నాను అనమాట. అప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు చాలా రకరకాల ఐటమ్స్ అన్నీ తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు అసలు డీమార్ట్కే వెళ్ళడం లేదు. సగం ఖర్చు కూడా మిగిలిపోయిందనమాట మా హస్బెండ్కి. ఇప్పుడు మేము కొంచెం రస్కులు తింటా టీ తాగుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయింది. టీ అలవాటు లేదండి, కానీ ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకున్నాము. ఎందుకంటే ఇందులో కొంచెం అల్లం కూడా వేసుకొని తాగొచ్చు కదా అని చెప్పేసి తాగుతున్నాము. ఇంకా మారుకి మా హస్బెండ్ డైపర్ చేంజ్ చేస్తున్నారు. ఇంకా నేను మారు కలిసి చపాతీ పిండి తడుపుతున్నాము. నాకు బాగా ఇష్టం అండి మారు చేత ఇలాంటి చిన్న చిన్న పనులు అలా చేపిస్తూ ఉంటే. అందుకని నేను మారుని తీసుకొని వచ్చి ఇట్లా వంటింట్లో కాసేపు అలా కూర్చోపెడతాను. చపాతీలు తడిపేటప్పుడు మీరు కొంచెం ఆయిల్ బదులుగా కొన్ని పాలు వేసి కలపండి, చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీలు. ఇంకా నేను క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంట్లో నేను ఒక్కటే వర్క్ చేయలేకపోతున్నానండి, మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తుంటారు నాకు. ఈ మధ్య ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట, వర్క్ అనేది చేయలేకపోతున్నాను. మెయిన్ బేబీకి ఫుడ్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. అంతసేపు కూర్చొని ఫుడ్ పెట్టాలంటే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోతుంది. అందుకనే మోస్ట్లీ తనే ఫుడ్ పెట్టడం చూసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి పాప కాసేపు నాతో ఆడుకుంటుందండి. ఆ పిల్లోని అట్లా మూవ్ చేస్తుంది అనమాట. కాసేపు పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చేస్తుంది. కాసేపు అలా సరదాగా ఆడుకుంటూనింది. ఇంకా ఈరోజే గ్రాసరీస్ కూడా ఆర్డర్ పెట్టానండి. ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను. బిగ్ బాస్కెట్లో అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయన్నమాట గ్రాసరీస్. ఇంకా మా హస్బెండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చి 7 అయింది. ఇంకా గ్రాసరీస్ అన్నీ వచ్చేసాయండి. తను వెళ్ళిపోయిన తర్వాత నేను అంతా శానిటైజ్ చేసేసి ఇంకా అవన్నీ ఒక చోటగా పెట్టేశాను. ఇవి 24 hours తర్వాత మళ్ళీ నేను సర్దుకుంటాను. నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా నైట్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేద్దామని వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చి 7:45 అయింది. ఈరోజు నైట్ వచ్చేసి ముల్లంగి పరాటా చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేను ముల్లంగి అంతా ఇలా తురుముకుంటున్నాను. ఇలా ముల్లంగి అంతా తురిమిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 minutes పక్కన పెట్టేయండి. ఒక 5 or 10 minutes పక్కన పెట్టేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసేయాలా, వాటర్ అంతా ప్రెస్ చేసేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో 2 tablespoon ఆయిల్ వేసి 1 spoon జీలకర్ర, అలాగే పసుపు, కొంచెం పసుపు, అలాగే ముల్లంగి తురుము, ముల్లంగి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము.
కొంచెం కారం, ఉప్పు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేస్తానండి నేను. మసాలా అంతా నేనేం యూజ్ చేయలేదు. మీకు కావాలంటే గరం మసాలా కానీ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకో. నేనైతే సింపుల్గా చేసేసానండి, త్వరగా అయిపోతుందని. మసాలా ప్రతిదానికి వేస్తే బాగుండదని చెప్పి వేయలేదు. ఇక్కడ ఎప్పుడైనా కూడా పరాటాలు చేసేటప్పుడు మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఇలా సాఫ్ట్గా కలుపుకున్నామంటే మనకి చపాతీలు చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయన్నమాట. ఇందులో స్టఫ్ పెట్టేసిన తర్వాత నేను ఇంకా ముల్లంగి చపాతీ అని రుద్దేస్తున్నాను. ఎప్పుడైనా కూడా రుద్దేటప్పుడు ఇలా స్టఫ్ పెట్టి గట్టిగా ప్రెస్ చేసి రుద్దొద్దండి. చాలా నెమ్మదిగా ప్రెస్ చేయండి. ఎక్కువ ప్రెషర్ పెట్టి ప్రెస్ చేస్తే మనకి లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో నాకు ముల్లంగి పరాటాలు. ఇప్పుడు అన్నీ పెట్టేసుకొని ఇలా చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఎక్కువ ఇలా నైట్ టైమ్స్ పరాటాలే చేస్తాను. మామూలుగా అయితే ఇంట్లో ఏదన్నా కర్రీ పెడితే సరిగ్గా తినరనమాట. నేను అందుకనే ఏది అయినా కూడా ఇలా చపాతీలో పెట్టేసి ఇలా పరాటాలాగా చేసేస్తాను. ఇంకా ఈ ముల్లంగి పరాటాకి కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ విత్ కర్డ్తో తింటే చాలా బాగుంటాయి. మోస్ట్లీ అన్ని పరాటాలకి ఆనియన్ విత్ కర్డ్తోనే తింటారు. ఓన్లీ ముల్లంగితోనే కాదండి, ఇంకా చాలా డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటాను నేను. గోబీ పరాటా కూడా చాలా బాగుంటుంది. నేను గోబీ పరాటా చేస్తాను, అలాగే మేతి పరాటా కూడా చాలా బాగుంటుంది. అదే పాలక్తో కూడా కలిపేసి పాలక్ పరాటా కూడా చేశాను. ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేస్తూ ఉంటానండి. రోజు ఒకటే తింటే బోర్ కొడుతుంది కదా అని చెప్పి అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మా టైం వచ్చేసి 8:30 అయిందనమాట. 8:30 కల్లా మేము ఇంకా ఫుడ్ అనేది తినేసాము. ఇంకా బేబీకి సిరప్ వేస్తున్నాను. ఇది వచ్చి కడుపులో వామ్స్ పోవడానికి డాక్టర్ ఇచ్చారనమాట. ఇది 1/2 బాటిల్ అన్న వేయమని చెప్పారు. ఫస్ట్లో అయితే కాస్త బాగానే తాగింది పాప, ఇంకా మళ్ళీ సరిగ్గా తాగలేదు. చాలా స్మెల్ వస్తుందండి, పాపం తాగలేకపోయింది. మారు ఎలాగో ఒకటి ఎలాగోలా కంప్లీట్ చేపించేశాను మారు చేత. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందండి. మా హస్బెండ్ వచ్చి పాప కోసం పాలు కలుపుతున్నారు. ఇంకా అది కలిపేటప్పుడు చూసిందనమాట, ఇంకొకటి ఏమైనా ఏడుస్తుంది ఇచ్చేంత వరకు. కాసేపు కూడా తట్టుకోలేదనమాట కలిపే లోపల కూడా. టైం అంతా ఇలాగే సరిపోతుందండి, పాపతోనే సరిపోతుంది. ఇంకా ఇంట్లో వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఎడిటింగ్ చేసుకోవాలంటే నాకు టైమే ఉండడం లేదనమాట. ఎడిటింగ్ అన్న పాప నిద్రపోయేటప్పుడన్నా చేసుకుంటాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఇంకా వాళ్ళు నిద్రపోయిన తర్వాత బయటకు వచ్చేసి అలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను నేను. నాకైతే రెగ్యులర్గా వీడియోస్ చేయాలని ఉందండి, కానీ నేను చేయలేకెళ్తున్నాను.
ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఎడిటింగ్కి చాలా టైం పట్టింది అనమాట. నాకు ఎడిటింగ్ అయితే నైట్ టైం కూర్చొని చేసేసాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు 4 days పట్టింది. బేబీని చూసుకుంటా తను లేనప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఇంకా పాప పాలు తాగేసిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. ఇంకా పాప పడుకోలేదు, ఇంకా ఆడుతూనే ఉంది. దీనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాలేదండి. నాకైతే మాత్రం బాగా నిద్ర వస్తుంది, కానీ రోజు 1 or 2 అయిపోతుంది అనమాట తను పడుకునే లోపల. మా హస్బెండ్ కూడా అలసిపోతున్నారు, తను చూసుకోలేకపోతున్నారనమాట. చూడండి 1 అయింది. ఇప్పుడు వెళ్ళి కిటికీలు ఎక్కుతుంది అనమాట, విండోస్ అన్నీ ఎక్కుతుంది. దీనికి అసలు నిద్రే రాదనమాట. 1 అయినా 2 అయినా నిద్రపోదు. ఫైనల్గా 2కి అయితే నిద్రపోయిందండి. తను నిద్రపోయిన తర్వాత నేను ఏమన్నా ఉంటే కొంచెం ఎడిటింగ్ చేసుకుంటాను. నేను పడుకునే లోపల ఒక్కొక్కసారి 3 అయిపోతుంది, 3 or 3:30 అయిపోతుంది అనమాట. మళ్ళీ మార్నింగ్ త్వరగా లేసేస్తాను. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినీలా అమ్ముకుటి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.